దేవుడా దేవుడా నా కొడుకు 10వ తరగతి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే నీ కొండకు నడుచుకుంటూ వస్తా. మా బిడ్డకి ఎంసెట్ లో మంచి ర్యాంక్ వస్తే నా నెత్తి తీసుకుంటా. మా చిన్నోనికి కాలేజీలో సీట్ వస్తే నీ హుండీలు ఇంత బంగారం వేస్తా. ఇగ గిట్లుంటే జనాల మొక్కులు. మరి గా మొక్కులు తీర్చుకోవాలంటే మంచి మోక ఎండాకాలం సెలవులే. ఇక భక్తులంతా ఎగబడి పోంగా తిరుపతి ఎంకన్న కాడ రద్దీ ఎట్లెట్లుందో మనం కూడా ఒక్కసారి చూసేద్దాం పారి. గుడి ముంగట భక్తులే, మెట్ల తోవల భక్తులే, క్యూ లైన్ ల భక్తులే. ఆ లైన్ ఎంత పొడుగుంటే అంత పొడుగుత భక్తులే. ఇట్లా ఎండాకాలం తాతీలు ఒడుస్తున్నాయని మొక్కులు పెట్టుకునే తానికి ఎంకన్న తానికి శీతం భక్తులు చేరుస్తుర్రు. ఇన్నొద్దులు ఎండ కోపలేని జనమంతా బళ్ళు తెరుస్తుర్రనంగా గుళ్ల బట పడుతుర్రు. పొలగాళ్లను ఎంటేసుకుని మొక్కిన మొక్కులు తీర్చుకుంటుర్రు. పాస్ అయినోళ్ళు, ర్యాంకులు వచ్చినోళ్ళు, సీటు దొరికినోళ్ళంతా ఎంకన్నకు పబ్బతి పట్టిర్రు. భక్తుల రాకతోని తిరుమల కొండంతా గోవిందనామ జపంతోని మారుమోగిపోయింది. ఆదివారం సెలవని శీతం మంది జేరొచ్చుడుతోని క్యూ కాంప్లెక్స్ లో అన్ని నిండిపోయినాయి. ఆయన కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులు ఎంకన్న దర్శనం కోసం ఓపికతోనే నిలబడుతుర్రు. దర్శనాలు ఆయనంక మొక్కుకున్నోళ్ళు స్వామివారికి తలనీలాలు సమర్పించిర్రు. ఇప్పటికైతే అన్ని క్యూ లైన్లు నిండి భక్తులకు ఎంకన్న దర్శనం అయ్యేతానికి 14 గంటల దాకా పడుతున్నదట. అయితే ఇంకా రెండొద్దులు పోతే బళ్ళు చాలైతున్నాయి. అందుకే బళ్ళు చాలైతే పోతానికి మళ్ళా తీరుబాటుకం దొరకదని భక్తులంతా ఇదే మోకని దేవుళ్ల కడికి పోతుర్రు. సరే ఇక ఇదిట్లుంటే మన దిక్కు యాదగిరి గుట్టల కూడా నరసన్న దర్శనం కోసం ఇటు పట్నము అటు పల్లెలకెంచి భక్తులు పొట్టు పొట్టు వస్తుర్రు. వాతావరణం కూడా అంత సల్లసల్లగా ఉండుతోని ఎండాకాలం సంది పోదాము పోదాము అని అనుకున్న భక్తులంతా ఒకటేసారి మునుం బట్టి బయలుదేర్రు. మొత్తానికి పొలగాళ్లను గుళ్ల పొంటి తిప్పుకుంటా దేవుళ్లను చూపించుకుంటా మొక్కులన్నీ అప్పజెప్పి వస్తుర్రు. ఇంకొన్ని దినాలైతే బడిబట్ట తప్ప ఇంకో తొవ్వేదెలవని పొలగాన్లు గుళ్ల పొంటి తిరుక్కుంటా మురిసి ముప్పందు అవుతుర్రు. ఏదేమైనా బళ్ళు తెరిచే సమయానికి భక్తుల రువ్వడితోని గుళ్ళన్నీ కిటకిటలాడుతున్నాయి పొర్రి.